ఇతర దేవతామూర్తులకు శివుని యొక్క మూర్తికి ఒక భేదం ఉంటుంది. ఒక్క పరమేశ్వరుడే 2 రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు. ఒకటి లింగ రూపంగాను, రెండవది కరచరణాలు కలిగిన రూపం. అందుకే ఆయనకొక్కడికే అరూప రూపి అని అంటారు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. శివుని త్రిశూలం సత్వరజ తమో గుణాలకు ప్రతిరూపాలు. ఆయన పట్టుకునే ఢమరుకం శబ్దబ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి ప్రతిరూపం. ఆయన నెత్తిమీద ఉన్న గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. ఆయన దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనంపై కూర్చుని ఉన్న పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. ఆయన పట్టుకున్న 4 కాళ్ల జింక చతుర్వేదాలుగాను, నందీశ్వరుడు ధర్మదేవతగాను, 3వ నేత్రం జ్ఞానానికి సూచనగా ఉంటాయి. పరమేశ్వరుడి యొక్క రూపాన్ని ఈ విధంగా ధ్యానం చేసి ఎవరైతే ఆయన్ని పూజిస్తారో వారికి ఆయన అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శ్రీమాత్రే నమః.